బకాయి ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తే మరి దీంట్లో 100 కోట్లు బకాయి ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు. మా పార్టీ కూడా తెలుసు. కొంతమంది ఈ మచ్చ శ్రీనివాసరావు లాంటి వాళ్ళు, మస్తానరావు లాంటి వాళ్ళు, గంప నాగేందర్ లాంటి వాళ్ళు, యాదగిరి లాంటి వాళ్ళు, ఉపేందర్ లాంటి వాళ్ళు, మీరు కొన్ని పేరు చదివింది కదా, మరి అందరికీ చర్య తీసుకోండి. మరి వాళ్ళందరి మీద 100 కోట్ల రూపాయలు బకాయి ఉన్నటువంటి రైస్ మిల్లర్లను ఎందుకు మీరు యాక్షన్ తీసుకోకుండా గమనం ఉన్నారు? కేవలం 42 మంది మీద పెట్టా, 43 మంది మీద క్రిమినల్ కేసు పెట్టినారు. 43 మంది కాదు, కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు మరి కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం రికవరీ కానప్పుడు చట్టపరమైనటువంటి చర్యలు ఎంతమంది మీద తీసుకున్నారు, ఎంతమంది డిఫాల్ట్ ఉన్నారు, డిఫాల్ట్ ఉన్న వాళ్ళ పేర్లు మీరు ఏమన్నా బయట పెడతారా? దీనికి సమాధానం చెప్పడానికి మంత్రి గారి దగ్గర సమాధానం లేదు. దాదాపుగా 19 ప్రశ్నలకి ఒకే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పిన మంత్రి గారు తలుగు పేరు మీద ఈరోజు అసలు ఒక్క సంచి కూడా, 1 కిలో కూడా తలుగు తీస్తారేమంటున్నారు కదా. మీరు ఈ రోజైనా ఫీల్డ్కి వెళ్ళారా? ఫీల్డ్లో ఏ రోజైనా సరే మీరు ఫీల్డ్కి వెళ్ళి ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి తలుగు గురించి ఏ రోజైనా మీరు పరీక్షించారా? క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అవినీతిని కానీ అక్కడ జరుగుతున్నటువంటి అధికంగా జరుగుతున్నటువంటి ప్రక్రియను కానీ మీరు ఆపే ప్రయత్నం చేశారని అడుగుతున్నాం. చర్యలు తీసుకుంటాం. ఎవరికి చర్యలు తీసుకుంటారు? కుంభకోణాలన్నీ ఇంత పెద్ద ఎత్తున కనబడేట్టు కనిపిస్తున్నా కూడా దాని గురించి మాట్లాడినటువంటి మీరు ఈరోజు చర్యలు ఎవరికి తీసుకుంటారు? మీరే తప్పు చేసి మీరే చర్యలు తీసుకుంటామంటే దొంగ అన్నట్టున్నది ఇది. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఇంతగానో మాట్లాడుతున్నారు కదా, మరి మా నాయకుడు కిషన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్ళారు. కిషన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ మీరు కనీసం ఫీల్డ్ కూడా నువ్వు సంబంధిత మంత్రిగా ఉండి ఫీల్డ్కి వెళ్లకుండా అసలు తప్పే జరుగుతలేదని చెప్పేసి మితండవాదం మాట్లాడితే దాని గురించి ఇక మేము ఏం గురించి మాట్లాడడం మాకు అర్థం కావడం లేదు. రైస్ మిల్లర్ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి ధాన్యం విక్రయ గురించి మీరు జారీ చేసినటువంటి జిఓఎంఎస్ నంబర్ 1 కానీ లేకుంటే అదే రోజు మీరు తీసుకొచ్చినటువంటి మరి కమిటీ చేసినటువంటి కమిటీలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ 5 మెంబర్స్ కూడినటువంటి కమిటీ ఎప్పుడు కూర్చున్నది? ఎప్పుడు విధి విధానాలను రచించింది? ఎప్పుడు గైడ్లైన్స్ పూర్తిగా మరి టెండర్ డాక్యుమెంట్స్ తయారు చేసింది? ఎప్పుడో టెండర్స్ మరి రిలీజ్ చేసింది? ఒకే రోజు ఇవన్నీ సాధ్యమైందా? మరి దీని వెనుక ఉన్నటువంటి భద్రత ఏదో మరి ఎందుకు సమాధానం చెప్పలేదని అడుగుతున్నాను. అంతేకాదు, ఏప్రిల్ 18 రోజు మీరు జనసభలో కూర్చొని మీరు మాట్లాడినటువంటి అంశాలను, అక్కడ జరిగినటువంటి అంశాలను మీరు ఎందుకు బహిర్గతం చేస్తలేరు? అక్కడ మీ మధ్యలో మిల్లర్లను పిలిపించి భయపెట్టి మీరు ఏ నలుగురు మీరు ఈ టెండర్ ప్రక్రియలో వాళ్ళకి అలకేట్ చేసిండ్రో, టెండర్ అలాట్ చేసిండ్రో వాళ్ళతో మీరు 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మీరు రాయించుకున్న మన వాస్తవం కాదా? మరి ఆ స్టాంప్ పేపర్ లోపల మీరు 2,007 రూపాయలకు టెండర్ అలకేట్ చేస్తే నేను మాట్లాడుతున్నాడు 2,223 రూపాయలకు మీరు తీసుకోండి అంటే ఏం మాట్లాడుతున్నారు మంత్రి గారు? మీరు టెండర్ ఫ్లోట్ తీసింది 2,007 రూపాయలకి. కొత్త బియ్యం వాళ్ళకి 1,100 ఇచ్చిందో 1,800 గత ప్రభుత్వం ఇచ్చిందో నాకు సంబంధం లేదు. ఎప్పుడైతే బియ్యం పని మెచ్యూర్ అవుతుందో డెఫినెట్ గా రేటు పెరుగుతుంది. మెచ్యూర్ అయినటువంటి ధాన్యము ఒక సంవత్సరం తర్వాత దాన్ని 2,007 రూపాయలతో మీరు అంటున్నారు కదా. మళ్ళీ అదే రైస్ మిల్లర్ తోటి మీరు అర్జెంట్ చేసినటువంటి కాంట్రాక్టర్లు 2,223
బయటపెట్టదలుచుకున్నాను. మరి అదే మాదిరిగా 18 ఏప్రిల్ రోజు రైతులను మీరు భయపెట్టి 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద మీరు రాసినటువంటి డాక్యుమెంట్ నేను మీ ద్వారా నేను బయటపెట్టబోతున్నా. టెండర్ లేదు, టెండర్కి 2,700 రూపాయలు అయితే 2,700 రూపాయలు అయితే ఇప్పటి వరకు ఆ నలుగురు కాంట్రాక్టర్లు ఎంత ప్యాడీని లిఫ్ట్ చేశారు? ఇప్పటి వరకు కనీసం 2% కూడా ప్యాడీ లిఫ్ట్ చేయలే. 90 రోజుల సమయం ఇస్తే మీరు 90 రోజుల సమయంలో లిఫ్ట్ చేయాలనుకుంటే కాంట్రాక్టర్లది కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నారా, ఈఎంఐ ఫోర్ఫిట్ చేస్తున్నారా, దీనికి సమాధానం చెప్పాలి. నేను ఒకటే అడుగుతున్నా, 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని లిఫ్ట్ చేయడానికి మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు కదా, మరి ఆ కాంట్రాక్టర్ ఇప్పటివరకు లిఫ్ట్ చేయలేదు. కేవలం డబ్బులు వసూళ్లకు మాత్రమే పాల్పడుతున్నారు. డబ్బులు వసూలు చేసినటువంటి ఆ కాంట్రాక్టర్ల మీద చర్య తీసుకుంటారా? లిఫ్ట్ చేయనందుకు వారిని మరి బ్యాన్ చేస్తారా, వారిని బ్లాక్ లిస్ట్ పెడతారా, లేకుంటే మరి లిఫ్ట్ చేయనటువంటి దాన్ని లిఫ్ట్ చేయనందుకు వారు ఏమి మనం ఫోర్ఫిట్ చేస్తారా? దీనికి సమాధానం చెప్పాలని తెలియజేస్తా ఉన్నాను. సన్నబియ్యం టెండర్ క్యాన్సిల్ చేశాం అని చెప్తా ఉన్నారు. మన కమిషనర్ గారు కూడా చెప్పారు 5,700 రూపాయలకు మేము టెండర్ ఇచ్చామని చెప్పి. 5,700 రూపాయలు టెండర్ ఇచ్చారు. అది ఈరోజు టెండర్ క్యాన్సిల్ చేశామంటున్నారు. సంతోషం. అది కూడా మేము ఇమీడియట్ గా ఆఫీషియల్ గా చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. మరి 68 రోజులైనా మీరు ఇచ్చిన లెటర్ డేటెడ్ ఏప్రిల్ 30 రోజు 68 రోజులైనా మీరు లిఫ్ట్ చేయలేదని చెప్పేసి ఆ రోజు మీరు ఒక లెటర్ ద్వారా వాళ్ళు అలర్ట్ చేశారు కదా. దాని తర్వాత మరి 90 రోజులు అయిపోయింది కదా. 90 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు లిఫ్ట్ చేయనందుకు మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి అదే మాదిరిగా మీరు 23 ఫిబ్రవరి రోజు డెలివరీ మీరు సెంట్రల్ కూలింగ్ కింద ఎఫ్సిఐని గడువు కోరుకుంటూ రాశారు. మరి గడువు కోరుకుంటూ రాసినటువంటి లెటర్కి సమాధానంగా ఎఫ్సిఐ మీకు మే 15 వరకు సమయం ఇచ్చింది కదా. మరి సమయం ఇస్తే ఎంత ప్యాడీ లిఫ్ట్ చేశారు, ఎంత ప్యాడీ వాళ్ళు డెలివర్ చేశారు, ఏ ప్యాడీని అయితే మీరు మీ ఎఫ్సిఐకి ఇస్తామని చెప్పేసి సమయాన్ని కోరారో అదే ప్యాడీ మీరు టెండర్లు పెట్టమాట వాస్తవం కదా. The same lot of 22-23, the same lot has been allocated for the tender. అదే లాట్ మీరు టెండర్ కోసం పెట్టారు. అదే లాట్ మీరు ఎఫ్సిఐకి ఇస్తానని చెప్పేసి గడువు కోరారు. ఎఫ్సిఐ గడువు ఇచ్చిన తర్వాత కూడా మీరు ఒక సంచి కూడా ఎఫ్సిఐకి డెలివరీ ఇవ్వలేనటువంటి ఈ ప్రభుత్వం దీని వెనుక భద్రమేదో మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను ఏ రోజు కూడా ఎవరిని కూడా పర్సనల్ గా కామెంట్ చేసినటువంటి సందర్భాలు లేదు. నేను గతంలో మనం కలిసి కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఇదే స్పీడ్లో నేను పనిచేశాను. కానీ ఆ స్పీడు ఆ రోజు ఇదే స్పీడ్లో ఇతరుల మీద నేను చేసినప్పుడు బహుశా సంతోషం ఉండొచ్చు, ఈరోజు మీ మీదకి వచ్చేసరికి మీకు బాధ ఉండొచ్చు. కానీ నేను ఈరోజు కూడా పర్సనల్గా ఇష్యూని నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా పర్సనల్గా విమర్శించిన సందర్భం లేదు. నేను గతంలో మాట్లాడినటువంటి ఏ విమర్శ అయినా కూడా రాజకీయ విమర్శ నేను బాధ్యత విధంగా శాసన పక్ష నేతగా, భారతీయ జనతా పార్టీ శాసన పక్ష నేతగా మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు నాకు మంచి మిత్రుడే, నువ్వు నాకు బంధువుగా ఉండొచ్చు, కానీ ఈరోజు నేను
రాజకీయంగా మీ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి మీద మాట్లాడితే మీరు ఇంత పర్సనల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదో నేను మీకు సూచిస్తున్నాను. మీరు పర్సనల్గా తీసుకుంటే నాకేం నష్టమేం లేదు. నేను కూడా మీలాగా పర్సనల్గా తీసుకుంటే మీరు చాలా నష్టపోయే ప్రమాదం ఉన్నది. దయచేసి పర్సనల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఇప్పుడే నేను చెప్పినటువంటి మెమోరాండం ఏదైతే మీరు 2,700 రూపాయలకు టెండర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళతోటి పాపం రైస్ మిల్లర్ను భయపెట్టి మీరు ఏ రకంగా 2,223 రూపాయలకు MOU 100 రూపాయల స్టాంప్ పేపర్ MOU రాయించారో దాన్ని నేను బయట పెడతా ఉన్నాను. ఇక చూడండి, ఇక్కడ 2,223 రూపాయలకి 2,700 రూపాయలకు అంటే మీరు ప్యాడీ వద్దులకు డబ్బులు కావాలని చెప్పి అది కూడా 4 ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. సరే, టెండర్ ఇచ్చిన వాళ్ళకి మీకు సమయం 90 రోజులు ఇస్తే ఇలా 4 ఇన్స్టాల్మెంట్ ఎట్లా ఇచ్చిండు అంటే ముందే తెలుసు ఆయనకు ఎక్స్టెన్షన్ వస్తుందని. ఏ టెండర్ అయితే మీరు 90 రోజుల గడువు ఇచ్చారో ఆ టెండర్ తీసుకుని ఆయన వీళ్ళకు 4 నెలల సమయం ఇచ్చిందంటే దీని వెనుక అది కూడా 4th ఏప్రిల్ రోజు ఇచ్చిందంటే ఆయన సెప్టెంబర్ వరకు సమయం ఇచ్చాడు. నీ గడువు అయిపోయింది, మేలోనే అయిపోయింది. మేలో గడువు అయిపోతే నువ్వు ఏప్రిల్లో ఇంకా వారికి 4 నెలల